నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం ఆధారిత యోగా ద్వారా చికిత్సా విధానాలు అవి ఎలా ఉంటాయి, ఏంటి, మన అభ్యాసం అంటే రోజు అభ్యాసం అనేది ఏ విధంగా ఉంచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలకు సంబంధించి మనకి ఎన్నో విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా థెరపిస్ట్ కే దుర్గా సురేష్ గారు ఉన్నారు. వారితో కనుక మాట్లాడి మీకు ఉన్నటువంటి సందేహాలకు సంబంధించి నివృత్తి చేసుకోవాలి అనుకున్నా, సమాధానాలు కావాలి అనుకున్నా మీరు కాల్ చేయవలసిన నెంబర్ 04066002333. మరి మరిన్ని విషయాలను డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. పిఎంసి ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలు. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరి దుర్గా సురేష్ గారు, సో అందరికీ యోగా అంటే తెలిసింది ఒకటి, ఆచరిస్తుంది ఒకటి, ఊహించుకుంటున్నది ఒకటి. సో అసలు యోగా అంటే ఏంటి అండి? అసలు యోగా అనే దానికి ఆద్యం పోసినవాడు పరమశివుడు అని చెప్తారు. అందుకని అతన్ని ఆదియోగి అంటారు. ప్రథమ శిష్యురాలు కూడా ఆయన భార్య అయినటువంటి పార్వతీదేవి. శివుడు పార్వతికి బోధించిందే యోగశాస్త్రం. తర్వాత యోగా అనే పదం యుజిరు అనే సంస్కృత ధాతు నుంచి వచ్చింది. పాణిని అనే మహర్షి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో రచించిన సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని, దానిలో ఈ పదం పేర్కొనబడింది అనమాట. యుజ్ లేదా యుజిర్ అంటే రెండింటి కలయిక అని అర్థం. యుజ్ అన్న యుజిర్ అన్న రెండింటి కలయిక, యూనియన్. అది ఏమైనా కావచ్చు, మనసు శరీరం అనొచ్చు, ఆత్మ పరమాత్మ అనొచ్చు, జీవాత్మ పరమాత్మ, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనాన్ని ఇచ్చారు యోగా అనే దానికి. అయితే పతంజలి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే యోగ చిత్తవృత్తి నిరోధ. యోగా అంటే చిత్తవృత్తి నిరోధ, చిత్తంలో అంటే మనసులో ఉండే నిరోధ, దాన్ని తొలగించటం. దేన్ని? వృత్తుల్ని. వృత్తి అంటే ఆలోచనలు, మనసులో ఉన్న ఆలోచనల్ని దూరం చేసుకోవడం, అలాగే మనసులో ఉన్న దుఃఖాలని దూరం చేసుకోవడం అని చెప్పచ్చు ఈజీగా అర్థమవడానికి. చిత్తవృత్తి నిరోధ పతంజలి ఇచ్చిన నిర్వచనం దానికి. ఓకే, సో అంటే యోగా ద్వారా మనం చాలా సమస్యలకు సంబంధించి సమాధానాలు తీసుకోవచ్చు అంటారా? అది అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సింది అసలు పతంజలి ఎవరు. పతంజలి ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది? గోనికాదేవి అనే ఒక ఆమె క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో గోనికాదేవి అంటే ఎవరైతే పతంజలి చెప్పుకుంటున్నామో ఆయన తల్లి. ఆమె దైవ ప్రార్థన చేస్తూ సముద్ర ఒడ్డున ఆద్యం అర్పిస్తూ ఉంటుంది. అప్పుడు భగవంతుని వరంగా ఈ పతంజలి ఆదిశేషుని రూపంలో చిన్న పాము పిల్లలాగా ఆమె చేతిలో వరప్రసాదంగా లభిస్తారన్నమాట. ఆమె ఆశ్చర్యపోతుంది. తర్వాత ఆయన వివరిస్తాడు, తల్లికి గోనికాదేవికి వివరిస్తాడు, నేను వరప్రసాదంగా ఇలా భూమి మీదకి వచ్చాను, యోగశాస్త్రం గురించి తెలుసుకోవడానికి వచ్చాను అని వివరిస్తాడు. ఆమె పెంచుతుంది అనమాట. అందుకే ఆయనకి గోనికాపుత్ర, గోనికాదేవికి పుట్టినవాడు కాబట్టి గోనికాపుత్ర అని వస్తుంది పేరు. ఇంకొకటి పతంజలి పేరు ఎందుకు వచ్చిందంటే పత్ అంటే పడటం, కింద పడటం, అంజలి అంటే దోసిట. ఆమె ఆద్యం అర్పిస్తూ దోసిట్లో ఇలా ప్రార్థిస్తూ ఉండగా సూర్యునికి ఎదురుగుండా సముద్రం ఒడ్డున లభించాడు, కాబట్టి చేతిలో పడ్డాడు కాబట్టి పతంజలి అనే పేరు వచ్చింది ఆయనకి. ఈయన 2వ శతాబ్దానికి చెందినవాడు. ఓకే, క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం అంటే యోగా అనేది ఎప్పటి నుంచి ఉంది అంటారు అసలు? అదే ఆదియోగి పరమశివుడు నుంచి ఉంది. అయితే ఈ పతంజలి ద్వారా కొంచెం సామాన్య జనులకు అర్థమయ్యేటట్టు ఆయన అష్టాంగ యోగా అనే దాన్ని ఒక ప్రసిద్ధి చెందేటట్టు దాన్ని వివరించారు. 8 భాగాల్లో సామాన్య ప్రజలు కూడా ఆచరించేటట్టు. యోగా అంటే ఏదో పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, లేకుంటే ఏదో ఋషులు అన్ని వదిలిపెట్టి వెళ్ళాలని అట్లా ఏం లేదు. 8 భాగాలుగా విభజించారు. దాన్ని అష్టాంగ యోగా అంటారు. అష్టాంగ యోగలో యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి 8 అంగాల్ని అష్టాంగ యోగా లేదా రాజయోగా లేదా 8 లింబ్స్ యోగా అంటారనమాట. యమ నియమాలు 8 యమ నియమాలు బాగా ముఖ్యమైనవి. ఒక నిచ్చెన తీసుకుంటే 2 నిలువు కర్రలు ఎంత ముఖ్యమో అలాగా యమ నియమ 2 నిలువు కర్రలు లాంటివి ఉంటాయి. మిగిలిన 6 స్టెప్స్ ఎక్కి మనం ఆ ముక్తి మార్గాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట 8 లింబ్స్ అనేది. ఓకే, సో అంటే అలాగే ఈ యోగా అంటారు కదా, అంటే యోగం కావాలి ఏ పని చేయడానికైనా, సో యోగం లేకపోతే ఏ పని కాదు చేయలేము అంటారు.
అంటే మరి దానికి ఈ యోగానే ఇంచుమించుగా ఒకటే రకమైన పదాల్లో అది ఎలా లింక్ అవుతుంది అంటే యోగా అంటే అసలు అర్థం ఏంటి అంటారు? అర్థం ఏంటంటే కలయిక, ఒక అర్థంలో యూనియన్, కలయిక అని ఒక అర్థంలో. ప్లస్ భగవద్గీత ఇచ్చిన ప్రకారం కొంతమంది మహర్షులు కానీ ఉపనిషత్తుల్లో కానీ రకరకాల భిన్న భిన్న నిర్వచనాలు ఉన్నాయి యోగాకి. ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కటి ఉంది, అన్నీ కరెక్టే, అందరి ఆస్పెక్ట్లో అది కరెక్టే, కానీ ఒక్కొక్కరు ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు భగవద్గీత ప్రకారం 2 నిర్వచనాలు చెప్పింది. ఫస్ట్ది సమత్వం యోగముచ్యతే, యోగా అంటే సమానత్వం, అంటే అన్నిటిలోనూ సమభావన చూడటం యోగా అని. రెండోది యోగ కర్మసు కౌశలం, యోగా అంటే కర్మసు అంటే చేసే పని, కౌశలం అంటే క్రియేటివిటీ, నైపుణ్యంతో చేయడం. అంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీద దృష్టి ఉంచి మనసా వాచా కర్మన దాన్ని సక్సెస్ చేయడం అనమాట. కొత్తగా ఎవరు చేయలేని విధంగా కొత్తగా దాన్ని నైపుణ్యంతో చేయడం, క్రియేటివిటీగా, దాన్ని కూడా యోగా అంటారు. మనం చేసే పనే యోగా. ఓహో, అంతే తప్ప కళ్ళు మూసుకుని ఒక అరగంట కూర్చుని ఎవరు లేకుండా తలుపేసి ఫోన్ ఆపి ఇది యోగా అన్నట్టు అలా ఏం లేదు, రుజువేం లేదు, అట్లా ఉండదు. నేను మాట్లాడుతున్నానంటే నా మాట మీద నా శరీరం, శ్వాస, మైండ్ 3 దీని మీద పనిచేయాలి. అంటే కాన్షియస్లో ప్రజెంట్లో ఉండడమే యోగా. ఓకే, కానీ ఆసనాలు వేస్తూ ఉంటారు, సో వాటిని యోగా అంటారు, యోగాసనాలు అంటారు. అంటే మనం ఏ పనులు చేస్తే, ఏ విధంగా చేస్తే, అసలు ఏం చేస్తే యోగా అనాలి? ఏ పని చేస్తున్నా యోగా అనొచ్చు, మనం ఆ పనిలో లీనమై ఉండాలి. ఓకే, నైపుణ్యతతో చేయాలి ఆ పని, అది యోగా. మనం ఇప్పుడు అన్నం తింటున్నాం, ఎక్కడో ఆలోచిస్తూ టీవీ చూస్తూ పేపర్ చదువుతూ ఫోన్ మాట్లాడుతూ అన్నం తింటున్నాం అంటే యోగా అని చెప్పలేము. అది యోగా అని కాదు. అది మనం అన్నం తింటున్నా ఒక యజ్ఞంలా తినాలి. చేతికి ఎలా అంటుకుంటుంది అన్నం మీదకు, లోపలికి ఎలా వెళ్తుంది, ఎట్లా జ్యూస్లా వెళ్తుంది, పొట్టలోకి వెళ్ళాక ఎలా ఉంది, మన శరీరం దాని ఎసెన్స్ తీసుకుంటుందా, ఇట్లా అంత లోతుగా ఉంటే యోగా అంటమాట ఏ పనైనా. ఇప్పుడు యోగాలో రకరకాల స్కూల్స్ ఉన్నాయి, రాజయోగా, మంత్రయోగా, తంత్రయోగా, భక్తి యోగా, కర్మయోగా, జ్ఞానయోగా, ఎన్నో ఉన్నాయి. అందులో రాజయోగా కొంచెం ప్రసిద్ధి చెందింది. రాజయోగా అన్న పతంజలి చెప్పిన అష్టాంగ యోగా అన్న ఒకటి. అయితే మనం ప్రస్తుతం అందరూ పాటిస్తున్నది ఈ లోకంలో ఇప్పుడు మోడర్న్ జనాభా ఇప్పుడు చేస్తున్నదంతా కూడా హఠయోగా అని చెప్పాలి. హఠయోగా అనేది స్వాత్మారామ అనే మహర్షి రచించారు దాన్ని, హఠయోగా. రాజయోగాలు పతంజలి చెప్పిన యోగాలు అయితే మనసు నుంచి మొదలవుతుంది, ట్రీట్మెంట్ అనేది మనసు నుంచి మొదలవుతుంది. అంత లోతుగా అందరూ వెళ్ళరు కాబట్టి ఆ పతంజలి స్థాయికి ఎవరు సాధన చేయలేరు కాబట్టి స్టార్టింగ్ హఠయోగా అంటే శరీరాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తుంది. ఫస్ట్ ఆసనాలు చేయాలి, ప్రాణాయామాలు, ముద్రలు, బంధాలు, క్రియాసు, బాడీ క్లెన్సింగ్ అనమాట, ఇవి చేయమని చెప్తుంది హఠయోగా. ప్రస్తుతం నడుస్తుందంట హఠయోగా చేస్తారు ఎక్కువ మంది. మన బాహ్యంగా అందరూ చూసే అందరూ ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామాలు అన్నీ కూడా హఠయోగా సంబంధించినవి. రాజయోగా అంటే ఇది యమనియమాలు పాటించాలి, అంటే మనం సొసైటీలో ఎలా ఉండాలి, మనం ఇండివిజువల్గా ఎలా ఉండాలి, మనం రూల్స్ కొన్ని ఉంటాయి కదా, నైతిక విలువలు. తర్వాత ఆసనాలు 3వ స్టెప్, ఎలా శరీరాన్ని ఆరోగ్యం ఉంచుకోవాలి. తర్వాత 4 ప్రాణాయామం, అంటే ప్రాణ ప్లస్ ఆయామం. ప్రాణాయామం అంటే శ్వాసని ఎక్స్పాండ్ చేయడం, ఆయుష్ పెంచుకోవడం, లంగ్ కెపాసిటీ పెంచుకోవడం. అంటే ఒక ఉదాహరణ చెప్తారు, ఒక 5 గంటలు రోజుకి ప్రాణాయామం చేస్తే ఆహారం అవసరం లేదు అని, అంత ఎనర్జీ ఉంటుంది అన్నమాట. మన ప్రాణశక్తి ద్వారానే వచ్చే ఎనర్జీ ఎక్కువ, దాని తర్వాతే వాటర్ అయినా, ఫుడ్ అయినా, ఇంకేదైనా. ప్రాణాయామం 4వ స్టెప్లో. 5వది ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే సెన్స్ ఆర్గన్స్ కంట్రోల్ అనమాట, మన ఇంద్రియాలని నిగ్రహించుకోవడం. ఏది కనబడితే దాని వెనకాలే ఇంద్రియాన్ని పంపకుండా కంట్రోల్లో ఉండాలి. మన పంచేంద్రియాల్లో కళ్ళు, చెవు, ముక్కి, నోరు, నాలుక, చర్మం మొత్తం 5 కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి, మన అధీనంలో ఉండాలి. అది ప్రత్యాహారం. నెక్స్ట్ ధారణ. ధారణ అంటే ఏకాగ్రత, ఏదో ఒకదాని మీదే ఫోకస్ చేసి ఉంచడం, చేస్తున్న పని మీద. ధ్యానం. ధారణలో ఏమంటుంటే ధారణలో ధారణ విధానము, ఆ వస్తువు, దేని మీద ఫోకస్ చేస్తున్నాం ఆ వస్తువు, ఆ చేసే వ్యక్తి, 3 ఉన్నాయి, 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ధ్యానం ఏంటంటే ఈ 3 ఒకటైపోతాయి, నేను వేరు, ఆ వస్తువు వేరు, నేను చూడటం వేరు, ఇట్లా ఉండదు, ఇంకా అంత ఏకమైపోతుంది. అది ధ్యాన స్థితి. అది మనకు కావాలని కూర్చొని ధ్యానం చేస్తే అవ్వదు ఎక్కడ కూడా, ఆ ధ్యాన స్థితి ఆటోమేటిక్గా వెళ్ళాలంతే. మనం ధారణలో ఉంటాం, ఒక ఫోకస్ చేసి ఒక వస్తువు మీద కేంద్రీకరించి ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఏకాగ్రతగా ఉంటాం కొద్దిసేపు, ఆటోమేటిక్గా దాంట్లో ధ్యానంలోకి తీసుకెళ్తుంది అది. ధ్యానం అనేది మనం చేస్తే వచ్చేది కాదనమాట, దాని అంతటా అవ్వాలి, జరగాల్సింది అది. మనం ఆ స్థితికి తీసుకెళ్ళాలి. ఫస్ట్ యమనియమాలు పాటిస్తూ శరీరాన్ని ఆసనాలతో కొంచెం ఫ్లెక్సిబుల్ చేసుకుని, అంటే ఒక అరగంట కూర్చున్నా ఎక్కడ పెయిన్ రావట్లేదు అనే స్థితికి మనం చేరుకోవాలంటే కొన్ని ఆసనాలు చేయాలి. ఫస్ట్ ధ్యానం చేయాలంటే అరగంట కూర్చొని ధ్యానం చేయమంటే ఎవరినైనా స్ట్రెస్ ఉంది, ఇంకొకటి ఉంది అంటే, ఆలోచన తగ్గాలి, నెగిటివ్ థాట్స్ తగ్గాలి, ధ్యానం చేయండి, స్ట్రెస్ తగ్గుతుందంటే ఎలా చేస్తారు? బాడీ సహకరించలేంది, అరగంట కదలకుండా కూర్చోలేము మనం, ఎలా చేస్తాం?
ముందు అందుకే సాధనం ఆసనాలు చేయాలి ఫస్ట్. యమనియమాలు పాటిస్తూ ఆసనాలు చేస్తూ ప్రాణాయామం చేస్తూ తర్వాత ప్రత్యాహారం సెన్స్ ఆర్గన్స్ కంట్రోల్లో ఉంచుకుంటూ నిగ్రహంగా తర్వాత ధారణ ఒకదాని మీద ఏకాగ్రత ఉంచుతాం. ఇవన్నీ పాటిస్తా వస్తే ఆటోమేటిక్గా ధ్యానంలో తీసుకెళ్తుంది అది. ఓకే. ధ్యానం మనం అనుకుని చేస్తే అయ్యేది కాదనమాట, అది మన చేతిలో లేదు. అది ఫైనల్గా సమాధి స్థితి అంటే ఏదైతే ఎన్లైటన్మెంట్ సెల్ఫ్ రియలైజేషన్ అంటామో మోక్ష ముక్తి తురీయం ఇన్ని పేర్లు ఉంటాయి. ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది గురువులు ఉన్నారు. రాఘవేంద్ర స్వామిని, సాయిబాబాని ఇట్లా కొన్ని ఉదాహరణలు చెప్తారు. వీరబ్రహ్మం గారు సమాధి స్థితిలో ఉన్నవాళ్ళు. ఓకే, అవును. సో అలాగే పతంజలి గారు ఉన్నారు కదా, అంటే పతంజలి గారు యోగా గురించి మనకి తెలియచెప్పడానికి వచ్చారా, ఆయన తెలుసుకోవడానికి వచ్చారా గోనికాదేవి గారి దగ్గరికి? గోనికాదేవి దగ్గరికి తెలుసుకోవడానికి రాలేదు, ఆవిడికి వరంగా పుట్టారు అంతే. అదే అది లోతుగా వెళ్ళాలంటే మాత్రం శివుడు తాండవం ఆడుతున్నప్పుడు ఈ విష్ణుమూర్తి చూసాడని చెప్తారు. చూసొచ్చి ఆదిశేషం మీద పడుకుంటాడు కదా విష్ణుమూర్తి. చూసి వచ్చిన తర్వాత ఈయన ఆనందంలో కొంచెం బరువు ఎక్కుతాడు విష్ణుమూర్తి. ఆదిశేషునికి అర్థమవుతుంది ఏంటి ఇవాళ బరువుగా కొత్తగా ఉన్నదేంటి పైన వెయిట్ అని చెప్పి అడుగుతారన్నమాట. ఆదిశేషుడు అడుగుతాడు విష్ణుమూర్తిని, ఏంటి ఇంత బరువుగా ఉన్న వేళ నాకేదో కొత్త ఫీలింగ్ కనబడుతుంది తెలుస్తుంది, భారంగా ఉన్నావు అని అడిగితే అప్పుడు చెప్తాడు, నేను భూలోకంలో శివతాండవం జరుగుతుంటే శివుడి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాను, ఆ ఆనంద పరవశంలో ఉండడం వల్ల నీకు బరువుగా ఉన్నాను నేను అని చెప్తారన్నమాట. అప్పుడు ఆదిశేషుడికి కోరిక కలుగుతుంది, నేను కూడా చూడాలి శివతాండవం ఒకసారి నా జీవితంలో అని. అప్పుడు మానవ రూపంలో పుట్టించడానికి విష్ణుమూర్తి ఆదిశేషుని పంపుతారన్నమాట. ఇదొక స్టోరీ. నిజాలు ఏమో కానీ ఇలా ఉంది ప్రసిద్ధి. ఇదొక స్టోరీ ప్రాచుర్యంలో ఉంది జనం తెలియడానికి. అప్పుడు భూలోకంలోకి ఎలా అవతరించారంటే విష్ణుమూర్తి వరం ఇస్తారన్నమాట, నువ్వు ఒక ఆదిశేషుని రూపంలో ఆదిశేషుని అవతారంగా నిన్ను భూలోకంలో పంపిస్తాను, ఒక తల్లి నిన్ను పెంచుతుంది, వరప్రసాదంగా ఆమె పుడతావు నువ్వు అని చెప్పి పంపిస్తారన్నమాట. ఆవిడే గోనికాదేవి ఆవిడ. ఓకే, ఆదిశేషులే పతంజలి గారి రూపంలో వచ్చారా? ఓకే. సో అంటే పతంజలి గారు మనందరికీ యోగా గురించి తెలియచెప్పారు. యోగాని ఒక సులువైన మార్గంలో తీసుకొచ్చారు. 8 లింబ్స్ అని అష్టాంగ యోగాని విడదీసి చెప్పారన్నమాట. కొంచెం సామాన్యులు కూడా అర్థమయ్యేటట్టు ఈ విధంగా చేసుకోవాలనేది. ఆ 8 భాగాల్లో మనం ప్రస్తుతం చేస్తున్నదల్లా ఆసనాలు ప్రాణాయామం చేస్తాం ఎక్కువగా. కొంతమంది ధ్యానం చేస్తారు. ఇప్పుడు పిఎంసి ఛానల్ ద్వారా మంచి మెడిటేషన్ కార్యక్రమాలు అందిస్తారు. ఓకే, దానికి తగ్గట్టుగా ఫిజికల్గా కూడా ఉండాలన్నమాట. ఒక గంట అందరూ కదలకుండా ధ్యానం చేయాలంటే నడుము బ్యాక్ సపోర్ట్ చేయాలి, లెగ్ సపోర్ట్ చేయాలి. దానికి తగ్గట్టు కొన్ని ఆసనాలు ముందు ప్రిపేర్ చేసుకుని బాడీని సంసిద్ధం చేసుకుని అప్పుడు శ్వాస మైండ్ వీటి మీద మనం దృష్టి పెట్టాలి. ఫస్టే మైండ్ కంట్రోల్ చేద్దామంటే బాడీ సహకరించదు, ఎక్కడో పెయిన్ వస్తూ ఉంటుంది, మనం ధ్యానం ఎలా చేయగలుగుతాం? కష్టం అవుతుంది. శ్వాసను కంట్రోల్ తీసుకురావాలి ప్రాణాయామం ద్వారా, బాడీని కంట్రోల్ ఆసనాల ద్వారా. ఈ రెండు కామ్ అయితే అప్పుడు మైండ్ కామ్ అవుతుంది అనమాట. ఎక్కడ పెయిన్ రాకుండా ఏ కోపాలు తాపాలు లేకుండా ఉంటేనే మనం మనసు అక్కడ పెట్టగలుగుతాం అనుకున్న దాని మీద. అవును, అలా ధ్యానానికి ఉపయోగపడుతుంది అది. ఓకే. సో అలాగే పతంజలి గారు 8 అంటే అష్టాంగ యోగా 8 భాగాలుగా ఇచ్చారు అన్నారు కదా. సో అందులో ఏది బాగా ప్రాచుర్యం పొందింది, లేకపోతే 8 భాగాలు కూడా ప్రాచుర్యం? 8 చేయవలసిందే. అయితే స్టార్టింగ్ నుంచి యమ నియమాలు పాటించాలి. ఫస్ట్ యమ అంటే అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. అంటే సొసైటీలో జనమందరిలో సమాజంలో మనం ఎలా ఉండాలి, కొన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, లా ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం కొన్ని పాటించాలి సొసైటీలో వేరే వ్యక్తులతో సమాజంలో ఉన్నప్పుడు. అది యమాలు. నియమం అంటే మనకు మనం పెట్టుకున్నవి. కొన్ని వాళ్ళు ఎవరు ప్రశ్నించరు, మన తల్లిదండ్రులు మనం చూడకపోయినా ఎవరు వచ్చి అడగరు నిన్ను, అంటే దానికి లా ఏం లేదు. అలాగా పెద్దలు గౌరవించడం కానీ మన నైతిక విలువలు పాటించడం ఎవరికి వారు అవి పాటించాలి కంపల్సరీగా. రాజ్యాంగం ఏం చెప్పదు, కానీ మనకు కొన్ని ఉంటాయి, ఇండివిజువల్ మనం చేసుకోవాలని కొన్ని ఉంటాయి. ఇవన్నీ నియమాల కింద వస్తాయి. అవి ఏంటంటే శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర పరినిధానాన్ని. శౌచ అంటే శుభ్రంగా ఉండాలి, అది ఎవడు చెప్పడు, కానీ మనం రోజు స్నానం చేస్తాం కదా. ఇంటర్నల్గా మనసుకి స్నానం చేయాలి, బాహ్యంగా అయితే శరీరానికి స్నానం చేయాలి. శౌచ సంతోషం, ఉన్నదాంతో సాటిస్ఫై అవ్వాలి. అది కూడా ఇంకొకరు ఎవరు చెప్పరు, నీకు ఉన్నది నువ్వు చాలు అని. మనం సాటిస్ఫై అవ్వాలి, మనం చాలు అనుకుని. ఇవన్నీ మనం పెట్టుకున్న రూల్స్ అనమాట, నైతిక విలువలు. బయట ప్రపంచంలో ఎలా ఉండాలి యమములు, మనం ఇండివిజువల్గా ఎలా పాటించాలి లైఫ్లో 24 అవర్స్లో, ఇదంతా నియమములు. అప్పుడు 3వది ఆసనములు. ఈ 2 పాటిస్తూ ఆసనాలు చేయమని. ఇంతకుముందు చెప్పినట్టు నిచ్చెన ఎలా చెప్పానో నిలువు కర్రలు లేకుండా అడ్డకర్రలు నిలబడవు. ఆ యమ నియమాలు పాటిస్తూ అప్పుడు ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ ఒకటొకటి స్టెప్ బై స్టెప్ వెళ్తామంట.
ఓకే. సో 8 అంటే ఓన్లీ ఇప్పుడున్న సమాజంలో ఓన్లీ ఆసనాలు చేస్తున్నాం కదా, నాకు చాలా ఫ్లెక్సిబుల్ అయ్యాను నేను, బాడీ రకరకాల కాలు ఇక్కడ పెట్టాను అంటే ఇవంతా పైనే శరీరం వరకే వర్తిస్తుంది అది. అంటే వేరే ఎక్సర్సైజ్, జిమ్, ఇంకొక దానికి దీనికి తేడా ఉండదు. అప్పుడు ఫిజికల్ లెవెల్లో మాత్రం చూస్తున్నాం మనం. అవును. ఎక్కడ ఏ ఆసనం చేస్తున్నామో ఆ భాగం మీద మనసు పెట్టాలి. అవకాశం ఉంటే కళ్ళు మూసుకుంటాం, సాధ్యమైన టైం అక్కడ ఉంటాం. పతంజలి చెప్పినట్టుగా ఆసనానికి డెఫినేషన్ చెప్పారు, స్థిరం సుఖం ఆసనం. పతంజలి చెప్పిన డెఫినేషను స్థిరం సుఖం ఆసనం అంటే స్థిరంగా ఉండాలి. ఒక పోస్చర్లో, ఒక భంగిమలో కూర్చున్నారంటే ఆ కూర్చున్నా, నిలబడినా, పడుకుని ఏ ఆసనం చేసినా కొద్దిసేపు కదలకుండా ఆ పోస్చర్లో ఉండాలి, ఆ స్థితిలో ఉండాలి. స్థిరం అంటే. సుఖం అంటే కంఫర్టబుల్గా కూడా ఉండాలి. మనం ఏదో ఆసనం చేస్తున్నాం, ఎక్కడో పెయిన్ వస్తూ ఉంది, అలాగని అట్లా వెయిట్ చేయకూడదు. అందరూ ఉన్నారు కదా, మనము ఉందాం, పెయిన్ భరిందాం అన్నట్టు కాదు. సుఖంగా అంటే కంఫర్టబుల్గా ఉండాలి. మీ వల్ల ఎంత అయితే అంతే చేయాలి. కష్టంగా ఉంటే తీసేసి బ్యాక్ వచ్చేసి కొద్దిసేపు ఆగి మళ్ళీ చేస్తాం. సాధనతోటి ఈజీ అవుతుంది. అది శరీరాన్ని కష్టపెట్టకూడదు. స్థిరం సుఖం ఆసనం. స్థిరంగా సుఖంగా చేస్తేనే ఆసనం అవుతుంది. పతంజలి ఆసనానికి ఇచ్చిన డెఫినేషన్ అది. పతంజలి ఇచ్చింది డైరెక్ట్గా. అలాగే మరి పతంజలి గారు 8 భాగాలు చేశారు కదా యోగా అంటే ఏంటి, ఆ 8 భాగాలు ఏంటండి? ఏమైనా పేర్లు పెట్టారా వాటికి? అదే ఇప్పుడు చెప్పేది అదే కదా, యమ నియమ ఆసన. యమ అంటే మనకు మనం, అది సొసైటీలో మనం ఎలా ఉండాలని. నియమ అంటే మనకు మనం ఎట్లా నైతిక విలువలు పాటిస్తే ఎలా ఉండాలి. మూడోది ఆసనం, మనం చెప్పుకున్నది ఆసనం గురించి, పోస్చర్. యమ నియమ ఆసన. 4 ప్రాణాయామ, ప్రాణ ప్లస్ ఆయామ. ప్రాణాయామ అంటే శ్వాస మీద కంట్రోల్ తీసుకురావడం అనమాట. ప్రాణాయామం అంటే, ఆయామం అంటే ఎక్స్పాండ్ చేయడం, విస్తరించడం. దేన్ని? ప్రాణాన్ని. అంటే మనం తీసుకునే కాస్మిక్ ఎనర్జీ, జీవశక్తి అంటాం. ఆక్సిజన్ అని పైకి అంటాం అంతే మనం. అంటే చనిపోయినోడికి ఆక్సిజన్ సిలిండర్ పెట్టినంత మాత్రం బతకడాడు. మనం తీసుకునేది ఆక్సిజన్ కాదు, అందులో ఉండే ప్రాణశక్తి మనల్ని బతికిస్తుంది. ఆ ప్రాణశక్తిని ఎక్స్పాండ్ చేస్తున్నమాట. ఎలాగా 3 లీటర్ల లంగ్ కెపాసిటీ ఉంది మనకి, ఒక్కొక్క మనిషికి 6 లీటర్ల లంగ్ కెపాసిటీ ఉంది. మనం జస్ట్ ఇలా కూర్చుని కావాలని ప్రాణాయామం కూర్చొని చేస్తే కొద్దిగా వెళ్తుంది, వచ్చేస్తుంది. మనకు తెలియకుండానే నిమిషానికి 15, 18, 20 శ్వాసలు తీసుకుంటున్నాం, వదులుతున్నాం. దాన్ని ఎక్స్పాండ్ చేయాలి అంటే లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి. దాని ద్వారా ఆయుష్ పెరుగుతుంది, రోగాలు రాకుండా ఉంటాయి. ఆహారం తక్కువ తీసుకున్నా సరిపోతుంది అనమాట. ఎనర్జీ వస్తుంది ఎక్కువ. ఫుడ్ ద్వారా కాకుండా ప్రాణశక్తి ద్వారా ఎనర్జీ రావాలి ఎక్కువ. దానికి ప్రాణాయామం చేయాలంట. లంగ్ కెపాసిటీ పెరగడానికి, ఆయుష్ పెంచుకోవడానికి, ఆకలికి ఏదో ఎక్కువ తినేయకుండా సరిపడగా తినడానికి, ఇప్పటికి ప్రాణాయామం. దాంట్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. అష్టకుంభక ప్రాణాయామం అని, హోల్డింగ్ చేసే ఉంటాయి, రకరకాలు. అంటే పర్టికులర్ ఆ పర్సన్ బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి ఆ ప్రాణాయామాలు ఉంటాయి రకరకాలుగా. బాడీలో వేడి పుట్టించేది, చలవ చేసేది, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వేరే అని, అట్లా ప్రాణాయామంలో మళ్ళీ రకరకాలు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ వేరే. అది 4వ పాయింట్. అది 5 ప్రత్యాహారము. ప్రత్యాహారం అంటే సెన్స్ ఆర్గన్స్ కంట్రోల్ అని చెప్పాం. 5 పంచేంద్రియాలు ఏమున్నాయో ఈ 5టిని మనం కంట్రోల్ చేయడం అంటే మన అదేంలో ఉంచుకోవడం అనమాట. ఉదాహరణకి ఒక తాంబేలకి ఏదన్నా అలికిడి వినబడినా చూడండి, మొత్తం కాళ్ళు 4, ఒక తల లోపల లాగేసుకుంటాం. అట్లా మనం కూడా జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు అంటే 5టిని కూడా ఎప్పటికప్పుడు మన కంట్రోల్ మన అదేంలో ఉంచుకోవాలి. చూడగానే నాకు అది కావాలి, నేను తినాలి, ఇంత ఆశకి పోకుండా ఉన్నంతలో కంట్రోల్ మన అదేంలో ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు తినాలి, కానీ వెంపర్లు ఆడకూడదు అనమాట దానికోసం. ఇది ప్రత్యాహారం. 6వది ధారణ. చెప్పినట్టు ఒకే దాని మీద ఏకాగ్రత ఉంచడం. ఏదో ఒక వస్తువు, ఒక ఆబ్జెక్ట్ కానీ, లేకపోతే భూమధ్యం అంటారు, అంటే కళ్ళు మూసుకునైనా తెరిచైనా ఏదో ఒక వస్తువు మీద, ఒక ఆబ్జెక్ట్ మీద, ఒక పరమాత్మని, ఒక ఫోటో మీద, ఏదో దాని మీద, ఒకే దాని మీద ఫోకస్ చేస్తూ దాన్నే గమనిస్తా, దాంట్లోనే లీనమైపోతే అది ధారణ అంటారు. ఒక బిందువు ఏదైనా, ఒక ఆబ్జెక్ట్ ఏదైనా కావచ్చు. దాని నుంచి ధ్యానంలోకి వెళ్తామని చెప్పాం. 7వది ఎప్పుడైతే ఆ ఆబ్జెక్టు, ఈ పర్సన్, ఆ చేసే విధానం, ఏకాగ్రత విధానం 3 కలిసిపోతాయో అది ధ్యానం అవుతుంది అనమాట. అది 7వ స్టెప్. 8 సమాధి స్థితి. అంటే ఈ స్థాయిని మించిపోవడం. ఇంకా మనం ఇక్కడ ఉన్న ఫైనల్, మనం ఇక్కడ ఉండం. ఇంకా మీ పక్కన ట్రైన్ వెళ్తున్నా మీకు తెలియదు, అది సమాధి స్థితి. సమాధి అంటే గొయ్యి తీయటం అని కాదు ఇక్కడ అర్థం. ఎన్లైటన్మెంట్ అనమాట. అంటే అన్నిటిని సమానంగా, ఇంతకు భగవద్గీతలో చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, సమత్వం యోగం ముచ్చతే. ఏం జరిగినా అలా గమనిస్తూ ఉంటాం అన్నమాట. విట్నెస్ లాగా, సాక్షిభావంగా అలా ఉంటారు అంతే. అన్నీ తెలుసు వాళ్ళకి. మహాత్ములు, జ్ఞానులు ఏంటంటే సైలెంట్గా ఉంటారు అన్నమాట, మౌనంగా, సమాధి స్థితిలో ఉన్నవాళ్ళు. అంటే రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఉదాహరణకి. సరే, తప్పకుండా. మరి డాక్టర్ గారు, ఆధారిత యోగా ద్వారా మాకు చాలా విషయాలు తెలియజేస్తాను అన్నారు కదా, మరి ఆధారిత యోగా అంటే ఏమిటి? ఆధారిత అంటే ఇక్కడ సపోర్టింగ్ యోగా అంటారు. కొన్ని విధాలు అంటే ప్రాప్స్,
సామాన్లు ఇంట్లో ఉండే పరికరాలు కానీ వాడి మనం ఆసనాలు ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే మనం అయ్యంగార్ యోగా అంటాం దీన్ని. అయ్యంగార్ థెరపీ అంటారు, రోప్ యోగా అంటారు. రోప్ యోగా ఫేమస్లో ఉన్న పేరు రోప్ యోగా, అది అయ్యంగార్ యోగా. అసలు అయ్యంగార్ అంటే ఎవరు అనేది తెలిస్తే మనకి ఈ టాపిక్ అంతా అర్థమవుతుందంట. ఇవి ఎలా ప్రాప్స్ ఎలా వచ్చినాయి, ఎలా వాడుతున్నాం, దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ విధంగా వాడతాం. అయ్యంగార్ అంటే బీకేఎస్ అయ్యంగార్ అని అందరికీ పరిచయం ఉంది. ఆయన 1918లో బీకేఎస్ అయ్యంగార్ జన్మించడం జరిగింది. ఆయన తల్లిదండ్రులకి 13 మంది సంతానంలో 11 ఆయన బీకేఎస్ అయ్యంగార్. బీకేఎస్ అంటే బేలూరు కృష్ణమాచార సుందర్రాజ అయ్యంగార్ పూర్తి పేరు అది. అని బీకేఎస్ అయ్యంగార్ అనేది ఫేమస్ ఆయన పేరు, అందరికీ ఈ విధంగా తెలుసు, పూర్తి పేరు తెలియకపోయినా. ఆయన తన చిన్న 5వ సంవత్సరం ఉన్నప్పుడే అనారోగ్యంతో ఉండేవారు. అంటే మలేరియా, టైఫాయిడ్ ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఉండేవాడు ఆయన. వాళ్ళ బావగారు అయినటువంటి తిరుమలై కృష్ణమాచార్య అని ఒక ఆయన ఉన్నారు. ఆయన వాళ్ళ అక్క భర్త. ఆయన మహాయోగి, హిమాలయాలకు వెళ్ళి రావడం, అప్పటికే విదేశాల్లో ఈ యోగా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టడం కానీ, అందరికీ నేర్పించడం కానీ, రాజులు కానీ ఇవన్నీ జరుగుతుండేవి అప్పట్లో. ఈయన ఈ అనారోగ్యం కారణం వల్ల ఆయన దగ్గర పంపిస్తారు అన్నమాట, బావగారి దగ్గర పంపిస్తారు. ఆయన 5వ సంవత్సరం నుంచి అక్కడ ఉండి మెల్లమెల్లగా యోగా ద్వారా ఆయనకి శారీరకంగా ఉన్న రుగ్మతలన్నీ తొలగించుకుంటాడు. ఇంక దీన్ని పట్టు వదలకూడదని సాధన చేస్తూ ఉంటారు. చేయగా 1966 ఆ టైంలో ఈ లైట్ ఆన్ యోగా అనే బుక్ రాయడం జరిగింది. 1970 ఆ టైంలో ఈ ప్రాప్స్ అనేవి కనిపెట్టారు అనమాట. అంటే ఒక మనిషికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బెడ్ మీద ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు, లేకపోతే లావుగా ఉన్న వ్యక్తి ఉన్నాడు, లేకపోతే వయసు ఎక్కువ ఉండి ఏజ్డ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా చేయాలి యోగా, వాళ్ళకి ప్రాబ్లం ఉంది, తగ్గాలి, యోగా చేస్తే తగ్గుతుందని తెలుసు ఉదాహరణకి, కానీ వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు దీన్ని చేసి ఎలా బెనిఫిట్ అవ్వాలి, దానికోసం ఈయన కొన్ని ప్రాప్స్ తయారు చేశారన్నమాట. అవే బ్రిక్ అయినా ఇటువంటివి మనం చూపించవచ్చు. ఇవి బ్రిక్స్ అంటాం వీటిని, ఫుల్ బ్రిక్, హాఫ్ బ్రిక్. వీటి సాయంతో కానీ ఈ తాడు, రోప్ ఇలాంటి వాటితో గోడ, కిటికీ, రకరకాల వస్తువులు ఉంటాయి, చెక్కలతో చేసిన కొన్ని సామాన్లతోటి ఆయన థెరపటిక్ యోగాని ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది సో అవన్నీ మీరు ట్రీట్మెంట్ ఇచ్చారా అండి? ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నవి 4-5 years నుంచి ఈ ట్రీట్మెంట్లో ఉన్నాం. అయితే ఆయన ప్రపంచ దేశాలు, మన భారతదేశం అంత తొందరగా గుర్తించకపోయినా, అంత తొందరగా యాక్సెప్ట్ చేయకపోయినా, ఆయన ఇతర దేశాలకి, మొత్తం ప్రపంచం అంతా అనేక దేశాలు తిరిగి ఈ యోగాని అందరికీ నేర్పించడం, అక్కడ చాలామంది కొన్ని వందల మంది శిష్యులను తయారు చేయడం ప్రతి దేశంలో, అట్లా చాలా ప్రాచుర్యం పొందింది. తర్వాత ఈ మధ్యకాలంలో గత కొంతకాలం, కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో కూడా ఈయన యోగాని ఎక్కువ కొంచెం ఫాలో అవుతున్నారు. ఈ ప్రాప్స్ వల్ల బెనిఫిట్ ఎక్కువ ఉందని. అంటే జనరల్ యోగా చేసే వాళ్ళకి కూడా ఆ చేయలేని పరిస్థితిలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ అవుతుంది అనమాట. బెడ్ మీదే ఉన్నాను, నేను చేయలేని యోగా అన్న వాళ్ళకి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేకుంటే లావుగా ఉన్నాను అంటే, యోగా అంటే ఏదో సన్నగా ఉన్నవాళ్ళు, ఫ్లెక్సిబుల్ ఉన్నవాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళే చేయగలుగుతారు, ఇవన్నీ మన వల్ల కాదు అనుకునే వాళ్ళకి కూడా ఈ ప్రాప్స్ తోటి ఎవరైనా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏదైతే పతంజలి చెప్పాడో స్థిరం సుఖం ఆసనం, ఆసనం డెఫినేషను, అది మనం ఈ ప్రాప్స్తో చేయడం వల్ల ఏమవుతుందంటే స్థిరంగా ఒక సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి ఏదో ఒక ప్రాపు కొద్దిసేపు ఆ ఆసనంలో, ఆ స్థితిలో ఆగగలుగుతాం అన్నమాట, స్థిరంగా ఉండగలుగుతాం. అలాగే సుఖం, కంఫర్టబుల్ కూడా ఉంటుంది. ఒక ఆధారం దొరికిందంటే మన మైండ్ అటు ఇటు పోకుండా నేను ఉండలేకపోతున్నాను, పెయిన్ వస్తుంది, అక్కడ ఇంకోటి అవుతుంది, ఇవల్ల లేకుండా ఆ చేసే ఆసనం మీద దృష్టి పెట్టి ఉంచగలుగుతాం. మనకు సపోర్ట్ ఉంది కాబట్టి ఎక్కువసేపు ఉండగలుగుతాం ఆసనంలో. ఎక్కువసేపు ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. అది మన స్పీడ్గా ఎక్సర్సైజ్ లా చేస్తే అది కూడా ఎక్సర్సైజ్ అవుతుంది, ఆసనం అవ్వదు. స్థిరం సుఖం ఆసనం అంటే ఒక భంగిమలో, ఒక పోస్చర్లో కొద్దిసేపు ఉండాలి కదలకుండా, అప్పుడు దాని ప్రభావం మొదలవుతుంది. ఏ ఆర్గాన్ మీద, ఏ మజిల్ మీద, ఏ జాయింట్ మీద అనేది దాని ప్రభావం మొదలవుద్ది అనమాట. అది అలా ఉండడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. జనరల్గా ఆసనాల్లో మనం ఎక్కువసేపు ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ స్థితిలో ఎక్కడో పెయిన్ వస్తూ ఉంటుంది, అయితే బ్యాలెన్సింగ్ ఆసనం ఉందంటే ఏదో సపోర్ట్ లేక ఎక్కువసేపు ఆపలేము, మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. దానికి సపోర్ట్ తీసుకోవడం వల్ల కొన్ని రోజులైన స్టార్టింగ్లో ఈజీగా చేయగలుగుతాం అన్నమాట.
కొద్ది రోజుల తర్వాత మెల్లమెల్లగా సపోర్ట్ లేకుండా కూడా అలవాటు అవుతుంది మనకి, అవును. ఆ స్థితి పొందుతాం కొన్నాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లడు ఎలా అయితే తల్లి తండ్రి చేయబట్టుకుని కొన్నాళ్ళు నడిచాక వాళ్ళ అవసరం లేకుండా నడుస్తున్నాడో, అలాగే యోగా చేయలేను, ఆసనాలు చేయలేను, ఇంకోటి చేయలేను అన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళకి, ప్రాణాయామం చేయలేను అన్న వాళ్ళకి ఈ ప్రాప్స్ ద్వారా చేయించడం వల్ల ఎక్కువ రిజల్ట్ ఉంటుంది అనమాట. జనరల్గా చేసిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ రిజల్ట్ ఉంటుంది, తొందరగా ఇన్స్టెంట్గా వాళ్ళకి రిజల్ట్ కనపడుతుంది. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్ లాంటి పీపుల్ అందరికీ కూడా ఎక్కువ బెనిఫిట్ తక్కువ టైంలో వస్తుంది అనమాట. ఓకే, అంటే ఈ బీకేఎస్ అయ్యంగార్ యోగా అంటే ఏంటో చెప్పారు కదా, ఎలా చేస్తారు ప్రాపర్టీస్ యూజ్ చేసి అని. అంటే ఈ బీకేఎస్ అయ్యంగార్ యోగా ద్వారా ఎలాంటి వ్యాధులకు కావచ్చు, నొప్పులకి ముఖ్యంగా మెయిన్ నొప్పులకి, ఆ నొప్పులకి మనం నివృత్తి చెందొచ్చు, పరిష్కార మార్గాలు దొరుకుతాయి అంటారు? ఇప్పుడున్న అన్ని నొప్పులకి సాధారణంగా చేయొచ్చు అండి. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నీ పెయిన్, యాంకిల్ పెయిన్ ముఖ్యంగా వచ్చేవి ఇవే. అందులో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ అయితే కామన్ ఎక్కువ మందికి. ఈ పెయిన్కి ఎక్కువ రిలీఫ్ ఉంటుంది అనమాట తొందరగా సహజమంది. అంటే ఒక ఆసనాలు చేసినంతట్లోనే, అయ్యంగార్ థెరపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆసనాలు చేసినంతట్లోనే పూర్తిగా నాకు ప్రాబ్లం తగ్గిపోతుంది అంటే అట్లా ఉండదు. జీవన విధానం మార్చాలి. మీరు కూర్చునేది, పడుకునేది, నిలబడేది, మీరు ఆహారం ఏం తీసుకుంటున్నారు, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. అందుకే ప్రపంచం అంతా కూడైకి వస్తుంది లైఫ్ స్టైల్ అని. దాన్ని ఈ థెరపీలో నేనేం చేస్తానంటే కొంచెం సింప్లిఫై చేసి చెప్తాను. అంటే లైఫ్ స్టైల్ అనేది పెద్ద విషయంగా కాకుండా సింపుల్గా మనం రోజు ఏం చేస్తున్నాం, ఒక 5 పనులు చేస్తామన్నమాట. మనం ఇంకొకసారి ఈ ఎపిసోడ్ చెప్పినప్పుడు దాన్ని వివరంగా మళ్ళీ వివరిస్తుంది టైము. 5 పనులని సరిగ్గా చేస్తున్నామా లేదా, నిలబడటం, పడుకోవడం, కూర్చోవడం, తినడం, ఆలోచించడం. 24 గంటల్లో ప్రతి మనిషి భూమి మీద ఉన్న ఎవరైనా చేసేది ఇదే పని. ఈ 5 పనులు తప్ప మనం బయటకు వెళ్ళాం, అంతే కదా. నిలబడన్నా ఉంటాం, కూర్చుని ఉంటాం, పడుకున్నా ఉంటాం, ఆహారం తింటూ అన్నా ఉంటాం, ఆలోచిస్తూ అన్నా ఉంటాం, అంతే. మీరు ఉద్యోగం చేస్తున్నారు, నిలబడన చేస్తారు, కూర్చున్న చేస్తారు, భోజనం చేస్తున్నారు, కూర్చున్న చేస్తారు, బఫెట్ అయితే నిలబడి చేస్తారు, ఆలోచిస్తున్నారు, కూర్చుని కానీ, పడుకుని కానీ, నిలబడి కానీ, మొత్తం మీద 5 బయటికి వెళ్ళాం మనం. 24 గంటలు ఇవే చేస్తాం, ఆరోపణ ఏది లేదు ఇంకా ఏ మనిషికి కూడా. ఇంత సింపుల్ అనమాట. ఇప్పుడు లైఫ్ స్టైల్ అని కానీ చాలా పెద్ద అనుకుంటాం కదా, 24 గంటల్లో మనం అంతా మొత్తం మార్చాలంటే అవదు మనం అనుకుంటాం. ఇవి 5 24 గంటలు 5లోనే ఉంటాం మనం. ఈ 5 సరి చేసుకోమంటే చాలా అనమాట. బ్యాక్ పెయిన్ ఉంది, మీరు ఎలా నిలబడాలి, అలైన్మెంట్, ఎలా కూర్చోవాలి, ఎలా పడుకోవాలి, పడుకున్నప్పుడు ఎలా లేవాలి, తినేటప్పుడు తినే దాని మీద దృష్టి పెడుతున్నామా లేదా, ఇట్లా ఈ 5 విషయాలు అంతే. ఆలోచించటం, ఈ చిన్నగా సింపుల్గా చేస్తుంది దాన్ని. లైఫ్ స్టైల్ అనేది 5 విషయాల్లోనే ఉంది. ఈ 5 సరి చేసుకుంటే చాలు. కొత్త వాళ్ళకి ప్రాబ్లం లేని వాళ్ళకి రాకుండా ఉంటాయి, వచ్చిన వాళ్ళకి యోగాతో పాటు ఇవి పాటించడం వల్ల తగ్గుతూ ఉంటాయి మెల్లగా. అయితే ఈ సపోర్టింగ్ యోగా అనేది ఏంటంటే అలైన్మెంట్ చూస్తారన్నమాట. అయ్యంగార్ ఆయన ఇప్పుడు కూడా అలైన్మెంట్, ఆయన లైట్ ఆన్ యోగా బుక్ రాశారు ఒకటి, వరల్డ్ ఫేమస్ బుక్ అది, లైట్ ఆన్ యోగా. 1966లో రాశారు. ఆయనకి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు కూడా ఉన్నాయి, ఇచ్చారు, భారత గవర్నమెంట్ ఇచ్చింది. అయితే ఆయన యోగాలో పర్టికులర్గా ఏంటంటే అలైన్మెంట్ అనమాట. ఒక ఆసనం చేస్తున్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు చేయకుండా, ఎవరో చేస్తున్నట్టు చేయకుండా అలైన్మెంట్తో చేస్తేనే దాని రిజల్ట్ ఉంటుందని. ప్రాపర్గా లోపల ఎనర్జీ అనేది ఫ్లో అవ్వాలి. ఒక చోట మనం ఏదో ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్ బెండింగ్ చేసినప్పుడు ఎక్కడో ఎనర్జీ లాక్ అవ్వడం, పెయిన్ రావడం, లేకపోతే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం, ఇవన్నీ ఉండకూడదు. ఇంతకుముందు చెప్పాం కదా పతంజలి డెఫినేషన్, స్థిరం, సుఖం, ఆసనం, కంఫర్టబుల్గా, స్టెబిలిటీగా ఉండాలన్నమాట ఆసనం చేస్తున్నప్పుడు. అది అయ్యంగార్ విధానంలో బాగా మ్యాచ్ అవుతుంది. పతంజలి చెప్పిన డెఫినేషన్కి అయ్యంగార్ విధానం బాగా మ్యాచ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ప్రాప్ సపోర్ట్ దొరికిందో ఎక్కువసేపు ఉంటున్నాం, కంఫర్టబుల్గా ఉంటున్నాం, దాని రిజల్ట్ పొందగలుగుతున్నాం మనం. సపోర్టింగ్ యోగా అంటాం, లేదంటే రూప్ యోగా, అయ్యంగార్ యోగా. అంతకంటే సింపుల్గా మనకి తెలుగులో ఆధారిత యోగా. మెయిన్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అయ్యంగార్ యోగాలో స్పెషల్ ఏంటంటే అలైన్మెంట్, అంతే. పర్టికులర్ నిలబడే విధానం, ఎలా నిలబడి చేస్తున్నాం, ఎలా కూర్చుని చేసే ఆసనం, ఏ ఆసనమైనా సరే అలైన్మెంట్తో చేయాలి. అంటే ప్రాపర్గా చేయాలి, ఎక్కడ స్ట్రెచ్ అవ్వాలో, ఎక్కడ బెండ్ అవ్వాలో, శ్వాస ఎలా ఉండాలి, ఆ టైంలో మనసు ఎక్కడ ఉండాలి, దాని ప్రకారం జరగాలన్నమాట. అలైన్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఆ విధంగా చేస్తే రిజల్ట్ వస్తాయి. ఇప్పుడు కొత్తగా ఈ మధ్యకాలంలో యోగా చేసే వాళ్ళు కూడా, నేర్చుకున్నాక జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది చెప్తుంటారు, నేను యోగాకి వెళ్ళిన తర్వాత బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందండి, కొన్ని ఇలా వింటారు ఎవరైనా. కారణం ఏంటంటే అలైన్మెంట్తో చేయట్లేదు. మనం ఎలా పడితే అలా బెండ్ అవ్వకూడదు, స్పైన్ని స్ట్రెచ్చింగ్ రావాలి, బెండ్ చేయాలి. ప్రతి ఆసనంలో అలైన్మెంట్ చెక్ చేసుకుంటూ చేయాలన్నమాట. సరైన గురువు దగ్గర అలైన్మెంట్తో పాటు చేస్తే, కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే, తర్వాత గురువు లేకుండా ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఆయన కనిపెట్టిన 52 రకాల ప్రాప్స్ ఉన్నాయి మొత్తం. ఆ ప్రాప్స్ కూడా కంపల్సరీ అదే అని కాకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులు దానికి తగ్గట్టుగా, రోపు బదులు ఏ చున్నీయో, అంటే టవలో, బెడ్షీటో వాడుకుంటాం అన్నమాట. బ్రిక్ బదులు ఇంకొకటి ఏదో వాడుకుంటాం, చిన్న స్టూలో, ఒక ఏదైనా గిన్నో, అట్లా ఏదో ఒకటి చేయి పెట్టుకోవడానికి సపోర్టు. అట్లా ఇంట్లో దిండు కానీ, చైర్ కానీ,
ఇట్లా ఇంట్లో ఉన్న ఇసుక మూటలు, తొందరగా మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి అనమాట, స్ట్రెస్ తగ్గడానికి రకరకాలు ఉంటాయి అన్ని సామాన్లు. ఇప్పుడు మీరు సుప్తబద్ధ కోణాసనం ఉంటుంది, రిలాక్సేషన్ అది. మీరు ఆసనాలు చేయలేరు కానీ ఏదో ప్రాబ్లం ఉంది, లంగ్స్ ప్రాబ్లం, ఆస్తమా, సైనస్ ఏదో ఉంది, కాన్స్టిపేషన్ కావచ్చు, ఇండైజెషన్ కావచ్చు, ఏదో ఒకటి ఉంది మొత్తానికి, గ్యాస్ కావచ్చు, ఇలా హార్ట్ ప్రాబ్లం, స్టంట్ వేసి ఉండొచ్చు, హై బీపీ ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, మైగ్రేన్, హెడేక్, ఇట్లా రకరకాలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా సులువైన మార్గం ఏంటంటే మనం ఆసనాలు చేయకుండా కూడా, ఆసనాల్లో వచ్చే బెనిఫిట్ ఆసనాలు వస్తుంది. సుప్తబద్ధ కోణాసనం అని రిలాక్సేషన్ బాక్స్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్ మీద పడుకుంటే ఆటోమేటిక్గా మన ప్రమేయం లేకుండానే ప్రాణాయామం జరుగుతుంది. మనకు కావాలని తీసుకునే దానికంటే 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ శ్వాస వెళ్తుంది మనకి. చెస్ట్ బాగా ఓపెన్ అవుతుంది ఆ పొజిషన్లో. ఆ రకంగా ఈజీగా తగ్గించవచ్చు అనమాట ప్రాబ్లమ్స్ని. మెల్లమెల్లగా ఫర్దర్గా ముందుకు వెళ్లకుండా వెనక్కి తీసుకురావచ్చు. ఆ బాక్స్ మీద పడుకుంటే కూడా కనీసం ఒక 10 నిమిషాలు పడుకున్నా అరగంట పడుకున్నట్టు, ఒక అరగంట పడుకుంటే 2-3 గంటలు రిలాక్స్ అయినట్టు ఉంటుంది అనమాట ఫీలింగ్. అట్లా సపోర్ట్ తీసుకోవడం వల్ల ప్రతిదీ ఎక్కువ రిజల్ట్ ఉంటుంది, తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఓకే, మరి ఇంత గొప్పదని ఈ బికేఎస్ అయ్యంగార్ యోగా గురించి మీకు ఎప్పుడు తెలిసింది దుర్గా సురేష్ గారు? నేను జనరల్గా 2002 ఆ టైం నుంచి ఆసనాలు చేస్తున్నాను. అప్పటికి ఇవన్నీ తెలియదు, థెరపీ గురించి, ప్రాప్స్ అని, అయ్యంగారు ఇవన్నీ తెలియదు, అంత ప్రాచుర్యంలో లేదు. 2010-15 మధ్యలో కొంచెం ఎక్కువ మొదలైంది. ఇంటర్నేషనల్ యోగా డే మన శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే మొదలు పెట్టారో 21 జూన్ 2015, అప్పటి నుంచి ఇంకా ప్రపంచ దేశాల్లో కూడా అందరూ ప్రాచుర్యం పొందడం, అందరూ ఎక్కువ మంది దీనికి మగ్గు చూపడం జరిగింది. అప్పుడు దాకా అక్కడక్కడ ఉండేది తెలుసు కానీ అందరూ ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. దీనిలో ఫలితాలు రావటం వల్ల ఒక్కొక్కటి అటు మోడర్న్ సైన్స్ ప్రకారం అల్లోపతి, హోమియోపతి, ఇతర వైద్యాలు చేయించుకుంటూ దీన్ని కూడా తీసుకుంటే సపోర్ట్గా తొందరగా క్యూర్ అవుతుంది ప్రాబ్లమ్స్. పూర్తిగా అది మానేయాలి, ఇదే చేయాలని ఏమి ఉండదు. ఇది కూడా ఎలాగైతే యోగాతో ఆహారం కూడా కంట్రోల్ చేసుకోవాలి ఎలా చెప్తారో, అలాగే ఆల్రెడీ ఏదో ప్రాబ్లం ఉండి మెడికేషన్ తీసుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టుగా దాంతోపాటు గురువు సమక్షంలో దీన్ని కూడా అప్లై చేస్తే ఇంకా తొందరగా ఉంటుంది రిజల్ట్. ఓకే, అంటే అందరికి ఇప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుతూ నాకు కూడా గుర్తొచ్చింది, ఎందుకు తొందరగా ప్రాచుర్యం లేదు అని అంటే నాకు తెలుస్తుంది. నేను అనుకోవడం, నేను విన్నంత వరకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ కోసమో లేకపోతే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పర్ఫెక్ట్ బాడీ షేప్ కోసం ట్రై చేసినప్పుడు యోగా కంటే జిమ్ కి వెళ్తే తొందరగా వర్కౌట్స్ చేస్తే పర్ఫెక్ట్ షేప్ తొందరగా వస్తుంది, యోగా చేస్తే తొందరగా రాదు, చాలా సంవత్సరాల టైం పడుతుంది అనేది ఈవెన్ నా పర్సనల్ లైఫ్ లో కూడా నేను విన్నా కొంతమంది డాక్టర్స్ దగ్గర. దానికి కారణం ఏంటంటే జిమ్ చేయొచ్చు, ఒకప్పుడు అందరూ జిమ్ చేసిన వాళ్ళే. యోగా గురించి తెలియనప్పుడు కానీ తెలిసినా కూడా ఫిజిక్ బాగా కనపడాలి బయటకు అనే వాళ్ళు మజిల్ డెవలప్మెంట్ కోసం జిమ్ చేస్తారు, వేరే ఎక్సర్సైజ్లు ఏమైనా చేసుకుంటారు. కానీ యోగా అనేది ఓన్లీ ఫిజికల్ లెవెల్లో కాదు కదా, ఇంతకు మనం చెప్పిన అష్టాంగ యోగా 8 మనల్ని మన జీవన విధానం మారాలన్నా, ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా, లేకుంటే ఆయుష్ పెరగాలన్నా, మన ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళాలి, మోక్షం పొందాలి, ఇంకేదో ఇట్లా ఈ వేలో మనం వెళ్ళాలంటే యోగా ఉపయోగపడుతుంది అనమాట. అటు ఫిజికల్తో పాటు మెంటల్గా మనకి WHO చెప్పిన డెఫినేషన్ ఉంది కదా, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ అండ్ సోషియల్లీ, అన్ని రకాలుగా ఫైనాన్షియల్లీ కూడా యాడ్ చేసుకోవాలి అవసరం అయితే. అది కూడా ఉంటే కదా యోగాకి వచ్చేవారు ఎవరైనా. ఒక గంట కేటాయించాలంటే వాళ్ళు పని మానుకుని అట్లా ఇవన్నీ ఉంటే ఆరోగ్యం అని. ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాం, జిమ్కి వెళ్ళి తప్పుగా అంటలేదు, వాళ్ళ అవకాశం, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ వయసు, వాళ్ళ అంబిషన్స్, గోల్స్ని బట్టి వాళ్ళు వెళ్తారు, అది తప్పు కాదు. ఏదో ఫిజికల్ యాక్టివిటీ చేయడం ముఖ్యం, అది యోగా అని అవసరం లేదు, ఏదో చేయడం ముఖ్యం. కానీ బెస్ట్ ఏదని తీసుకుంటే ఇది వస్తుంది అనమాట. అప్పుడు ఓన్లీ ఫిజికల్ లెవెల్లో కాకుండా ఇంటర్నల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అన్ని విధాలుగా యోగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటున్నారో, స్టమక్, బెల్లీ ఫ్యాట్ కానీ ఇలాంటివి తగ్గాలని అనుకుంటున్న వాళ్ళకి సో యోగా ది బెస్ట్ అంటారా, లేకపోతే లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి అని అనుకోవచ్చా? అలా లాంగ్ ప్రాసెస్ అనే ఉండదు, వాళ్ళు చేసే విధానం, వాళ్ళు ఎంత టైం కేటాయిస్తున్నారు, వాళ్ళ ఆహార వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ ఫుడ్ కంట్రోల్. ఇప్పుడు మితాహారం అని యోగాలో కూడా ఆహారం గురించి అంతా వివరంగా చెప్తారు. మితాహారం ఎంత తినాలి, ఏం తినాలి, సాత్విక ఆహారం, రాజసాహారం, తామసిక ఆహారం, 3 రకాలు ఉంటాయి. అందులో మనం ఎంత తీసుకుంటున్నాం, క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం, ఏ టైంలో తీసుకుంటున్నాం, దాన్ని ఒక ప్రాపర్గా సెట్ చేసుకుంటే ఈ ఆసనాలతో పాటు ఈజీగా తగ్గుతారు. ఉపవాసం, ఫాస్టింగ్ అంటాం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రకరకాలు వచ్చినాయి ఇప్పుడు, అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయే కానీ మనం దూరం చేసుకున్నాం అంతే. ఇప్పుడు సరికొత్త పేర్లతో కొత్త పేరుతోటి కొత్త దేశం ఎవరెవరో పరిచయం చేస్తే మనకు తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇది మనదే అని తీయడానికి టైం పడుతుంది అంతే. ఇప్పుడు అయ్యంగారు కూడా ఇతర దేశాల్లో ఫేమస్ అయ్యి ఎంతోమంది శిష్యులు ఉండి ఎన్నో అవార్డులు, రివార్డులు, చైనా ప్రభుత్వం ఆయనకి స్టాంపు ఆయన పేరు మీద చేసింది. ఎన్నో చేసిన తర్వాత ఇప్పుడు మనం గుర్తిస్తున్నారు. ఆయన ఇంకా ఎన్నో రోజులు ఉండరు మనకి అందుబాటులో అన్నప్పుడు మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది అది. అప్పటి వరకు ప్రపంచం అంతా విశ్వగురువు అయ్యాడు ఆయన.
తర్వాత తెలిసింది భారతదేశానికి. అవును. సో దుర్గా సురేష్ గారు మరిన్ని విషయాలు మీరు మాకు తెలియజేసే దానికంటే ముందు కార్యక్రమంలో మరొక చిన్న విరామం తీసుకుందామండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక చిన్న విరామం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. సర్వస్వతంత్రుడు, సర్వాంతర్యామి, పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామాల్లో ప్రతి చరణంలో అంతర్లీనంగా గోచరమయ్యేది ఆత్మజ్ఞానం. మానవ జీవితంలోని ప్రతి క్షణాన్ని యోగవంతంగా, భోగవంతంగా, ఫలవంతంగా మలచుకోవడానికి గొప్ప మార్గదర్శి ఈ పుస్తకం. నిష్కర్మ స్థితిని సాధించుకోవడానికి చుక్కాని. విష్ణు సహస్రనామంలోని ప్రతి పదానికి వేదార్థం, యోగార్థాన్ని అందిస్తూ యోగ ధ్యాన జ్ఞానాలను మీకందించే కరదీపిక విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకం. చదవండి, చదివించండి. సంప్రదించవలసిన చిరునామా పిఎంసి పబ్లికేషన్స్. ఫోన్ నంబర్స్ 04029314516, 9398676 ఈమెయిల్ ఐడి pmcpublications2021@gmail.com. అనువంశిక మూలికా వైద్యం ద్వారా మైగ్రేన్ సమస్యకు శాశ్వత పరిష్కారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనువంశిక వైద్యులు జి పాపారావు గారితో మాట్లాడి తెలుసుకోండి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయుష్మాన్ భవ మీ పిఎంసిలో. మనం చేసే పనిలో మంచిని చూడాలి కానీ మనిషిని చూడక్కర్లేదు. 30 yearsలో మొత్తం మెడిటేటర్ అయిపోతారు, మొత్తం వెజిటేరియన్ అయిపోతారు. అది ఒక పిఎంసి చేయగలుగుతుంది. పిఎంసి అలా చెయ్యాలంటే ఈ పిఎంసి ట్రస్ట్ ఉండాలి. చిన్న వృక్షం వేస్తే ఎట్లా పెద్ద వృక్షం అవుతుందో అలా వెలుగొందుతూ ఉంటుందని నేను ఆశిస్తున్నాను సార్. టిఎంసి ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ధ్యాన ప్రచారం. మనం ఇవ్వడం కాదు, 10 మంది చేత ఇప్పించే ప్రయత్నం మనం చేయాలి. మరి పిఎంసీ వచ్చిన తర్వాత దాని యొక్క డెవలప్మెంట్ ఎట్లా అంటే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయినటువంటిది ఈరోజు శాటిలైట్ ఛానల్ ద్వారా ఇన్ని లక్షల, ఇన్ని కోట్ల మందిని మోటివేట్ చేస్తుందంటే బట్ పత్రిక కొన్ని విజన్ ఏమిటని మనం అర్థం చేసుకోవాలి. మన అనుభవాలే వచ్చే జనరేషన్స్కి పాఠ్య గ్రంథాలంట. ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవము ఈ ప్రపంచానికి అవసరము అన్నది పత్రిసారి యొక్క ఏకైక నినాదం. ప్రపంచాన్ని మార్చేస్తుంది పిఎంసి అనే పాశుపతాస్త్రం. ఈ ట్రస్ట్ పేరు ది పిఎంసి ట్రస్ట్. నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అంటే మరి దుర్గా సురేష్ గారు, ప్రజెంట్ ఉన్నటువంటి సమాజంలో పరిస్థితుల గురించి కావచ్చు, అంటే అందరి మనుషుల జీవన శైలిలో మార్పుల వల్ల కావచ్చు, ఇప్పుడు ఈ ఆధారిత యోగా అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు ప్రతి ఒక్కరికి? మంచి ప్రశ్న. అయితే 100కి 50 మందిలో బ్యాక్ పెయిన్ అనే మాట వింటుంటాం మనం. అవును. ఒక 30-40 మందిలో నీ పెయిన్ అనే మాట వింటాం. ఒక 40-50 మందికి మళ్ళీ నెక్ పెయిన్ అనే మాట వింటాం. వీళ్ళందరూ బెల్ట్ పెట్టుకుని మనకి జర్నీలో రోడ్డు పైన అందరూ కనపడుతూ ఉంటారు. అంటే బెల్ట్ పెట్టినంతట్లో తగ్గుతుందని కాదు అర్థం, ఫర్దర్గా పెరగకుండా మనం అటు ఇటు వంచేయకుండా మెడని నడుముని ప్రికాషన్గా పెట్టుకుంటాం బెల్ట్. అయితే ఈ అయ్యంగార్ యోగాలో ప్రాప్స్ ఏదైతే ముఖ్యంగా ఆయన కనిపెట్టిన 52 ప్రాప్స్ ఉంటే అందులో ఏది అందుబాటులో ఉంటుంది, మన ఇంట్లో ఉన్న వస్తువులైనా సరే, వాటితోటి యోగా చేయడం వల్ల మెల్లమెల్లగా రిలీఫ్ మొదలవుతుంది.
ఓకే. ఫస్ట్ మొదటి రోజు నుంచే రిలీఫ్ మొదలవుతుంది. ఇప్పుడు ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే వెంటనే నాకు ఇది అయింది అన్నట్టుగా ఒక సెషన్ నుంచే కూడా వాళ్ళకి రిలీఫ్ తెలుస్తుంది, తేడా తెలుస్తుంది. ఓకే. మామూలుగా వితౌట్ ప్రాప్స్ జనరల్ యోగా చేయలేని వాళ్ళు ఈ ప్రాప్స్తో చేయడం వల్ల వచ్చే రిజల్ట్ ఫస్ట్ మొదటి క్లాస్ నుంచే తెలుస్తుంది అన్నమాట తేడా. అప్పుడే దానికి పొంగిపోతారు వాళ్ళు. నాకు 4 సంవత్సరాల నుంచి ఉందండి, సడన్గా ఇప్పుడు 50% తగ్గింది ఆల్రెడీ, మీరు ఇలా చేయగానే అన్నట్టు ఉంటుంది అనమాట. అది కొంచెం నమ్మకం కలిగిస్తుంది అనమాట ప్రాప్స్తో చేయడం వల్ల. జనరల్గా బయట చూసేదంతా ఎక్కువ మందికి నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాలు నొప్పి ఇవే. నేను ఇందాక చెప్పినట్టుగా దానికి ఆసనాలు ఒకదాని మీదే డిపెండ్ అవ్వకుండా నిలబడే విధానం, కూర్చునే విధానం, పడుకునే విధానం అదే ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. కారణం ఏంటంటే ఇందాక లైఫ్ స్టైల్ అని చెప్పుకున్నాం, మనం చేసే పనులు అవే అని. ఉన్న 24 గంటల్లో 1 గంట 2 గంటలో మహా అయితే యోగా చేసినా మిగిలిన 22 గంటలు ఏం చేస్తున్నాం? మనం కాన్షియస్గా ఉంటున్నామా? నడుము నొప్పి ఉంది, గంట యోగాకి వస్తున్నాం నడుము నొప్పి తగ్గడానికి. మిగిలిన 23 గంటల్లో సోఫాలో మనం అడ్డదిడ్డంగా కూర్చొని, నిలబడినప్పుడు అడ్డదిడ్డంగా కూర్చునో నిలబడో, లేకుంటే కాలు మీద కాలు వేసి కూర్చొని, పడుకుని సడన్గా లేవటం, పక్క తిరిగి నిదానంగా లేవకుండా, పడుకున్నప్పుడు తల కింద ఈ చేయి పెట్టుకుని పడుకోవడం, 2-3 దిండ్లు పెట్టి పడుకోవడం, సోఫాల్లో ముందుకు జరిగి బరువంతా లోవర్ బ్యాక్ మీద పడేట్టు కూర్చోవడం, ఇదంతా మన చేతిలో లేదు, యోగా టీచర్ చేతిలో ఉండదు. అది ఈ గంట ఇక్కడ ఏదో రిలీఫ్ ఇవ్వడానికి, తగ్గడానికి మనం ఈ వేలో పనిచేస్తాం. ఇంటి దగ్గర ఉన్న మిగిలిన 22-23 గంటలు మీరు ఏం చేస్తున్నారో తెలియదు. ఆ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాలని చెప్తామాట. అక్కడ ఇంట్లో పడుతున్నారు అందరూ, నేను యోగాకి వెళ్తున్నాను అయినా తగ్గట్లేదు. తగ్గదు, మీరు చేసి తప్పులు చేస్తానే ఉన్నారు, యోగాకి వెళ్తున్నారు కాబట్టి తగ్గట్లేదు అనమాట. అయ్యంగార్ ప్రాప్స్ ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే, ఎవరైతే అసలు లేవలేను, నేను ఏ ఆసనాలు చేయలేను, నా వల్ల కాదు, లేకపోతే నాకు వయసు ఎక్కువ, ఏదో పిల్లల్లాగా నేను అన్నీ వంచలేను, వంగవు, అన్నీ వంగాలని ఏం లేదు. కాలు తీసి తల మీద పెడితేనే యోగాసనం అని కాదు. మీరు కదలకుండా కూర్చుంటే అదొక ఆసనమే. ఏ ఆసనం చేసినా, పడుకున్నా అదొక ఆసనమే. శవాసనం అంటారు, ప్రశాంతాసనం అంటారు. కూర్చున్నా ఒక ఆసనమే. ఆ ఆసనంలో ఎక్కువ టైము మనసు అక్కడే లగ్నం చేసి శ్వాసను గమనిస్తూ ఉండటం ముఖ్యం అంతే. ఇప్పుడు మామూలుగా జనరల్ యోగాలో ఏం జరుగుతుందంటే, ఆసనానికి ఒక అరగంట కేటాయించుకుని, ప్రాణాయామానికి ఒక 10 నిమిషాలు, పావు గంట, మళ్ళీ ముద్రా బంధాలకు ఒక పావు గంటని, లేకపోతే ధ్యానానికి ఒక 10 నిమిషాలని, పావు గంటని, ఇట్లా ఉంటుంది వివరంగా విడదీసుకుంటాం దేనికి అది. అయ్యంగార్ థెరపీలో, అయ్యంగార్ యోగాలో ఏమవుతుందంటే, ఈ రోప్ యోగాలో ఎప్పుడైతే ప్రాప్స్ వాడుతున్నామో మనకి సపోర్ట్ దొరకడం వల్ల ఒకే ఆసనంలో స్టెబిలిటీ ఉంటుంది అనమాట. కొద్దిసేపు ఉండగలుగుతాం. మిగిలిన వాళ్ళకంటే సపోర్ట్ లేని దానికంటే సపోర్ట్ ఉండడం వల్ల ఎక్కువసేపు ఆపగలుగుతాం. కాబట్టి మనకి ఎక్కడో పెయిన్ రావడం, ఎనర్జీ బ్లాక్ అవ్వడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం ఇవన్నీ ఉండవు. కాబట్టి ఆ మనసుని అక్కడ పెడతాం. ఏ పార్టు, ఈ ఆసనం, పర్టికులర్ ఆసనం ఏ మజిల్ పైన దాని ప్రభావం ఉంది, ఎక్కడ స్ట్రెచ్ అవుతుంది, లేకపోతే ఎక్కడ పెయిన్ తగ్గుతుంది, ఏం జరుగుతుంది. ప్లస్ ఆ టైంలో మనం అక్కడ అలా ఆసనంలో ఉన్నంతసేపు మన శ్వాస ఏ విధంగా ఉంది, మన ఎనర్జీ లెవెల్స్ లోపల ఎలా ఫ్లో అవుతున్నాయి, ఇవన్నీ మనం గమనించవచ్చు అనమాట. పర్టికులర్ ఆసనంలో కొంచెం స్థిర సుఖం అన్న ఏదైతే డెఫినేషన్ ఉందో దాని ప్రకారం ఈ ప్రాప్స్తో చేయడం వల్ల ఎక్కువ యూజ్ ఉంటుంది అనమాట. ఎవరైతే బెడ్ పైన ఉన్నవాళ్ళు, చాలా ప్రాబ్లమ్స్ ఉండి నేను యోగా చేయలేను అనేవాళ్ళు కానీ, ఎక్కువ వయసు, పెద్ద వయసు వాళ్ళు కానీ, లేకుంటే ఎక్కువ లావు ఉన్నాను, నాకు ఈ వయసులో నాకు వంగదు అన్నవాళ్ళు కానీ, లేకపోతే ఎక్కడ తగ్గట్లేదు, ఇది ప్రాబ్లం ఏమీ లేదంటున్నారు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి, అయినా ప్రాబ్లం తగ్గట్లేదు అన్నవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి అయ్యంగార్ థెరపీ మంచి రామబాణం అనమాట అండి. ఓకే. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు వస్తారు. గచ్చిబౌలిలో ఉన్నా కానీ ప్రజెంట్ బోర్డు గీటు ఏముండదు, బయట ఎక్కడెక్కడి నుంచి దూరం నుంచే వస్తారు వాళ్ళు. మౌత్ పబ్లిసిటీ ద్వారానే వస్తారు. బోర్డు పెట్టలేదు, తెలియదు ఎవరికి. శ్రీ ఓంకార యోగ మందిర్ గచ్చిబౌలి ఉందని తెలియదు ఎవరికి. కానీ ఎక్కడెక్కడో ఆల్రెడీ ఎవరో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకొకరు చెప్తే వాళ్ళు వస్తారు అనమాట. అలాగే వస్తారు ఎవరు వచ్చినా. సిటీలో దూరం నుంచి వస్తారు తప్ప దగ్గర నియర్ 10 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఎవరు రారు. తెలియదు, నేను చెప్పలేదు అంతే. అలా వస్తుంటారు. అది కూడా చాలా కాలం నుంచి అనేవాళ్ళు, నిద్ర పట్టట్లేదు అనేవాళ్ళు, మెయిన్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్, ఈ 3 ఎక్కువగా ఉంటారు. మెయిన్ వచ్చేది 90% వాళ్ళే వస్తారు. ఎక్కడ తగ్గట్లేదండి అనేవాళ్ళు కానీ, ఆపరేషన్ అంటున్నారంటే నాకేం ఇష్టం లేదు, దీనిలోనే అంటే యోగా కానీ ఇంకేదో ఆల్టర్నేటివ్ థెరపీ ఏదో దాంట్లో తగ్గించుకోవాలనుకునే వాళ్ళు వస్తుంటారు అన్నమాట ఎక్కువగా. ఓకే. సో అంటే ఇప్పుడు వరకు అంటే మీరు అసలు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టారు? 2002 ఆ టైం నుంచి నాకు నేను ప్రాక్టీస్ చేసుకునేవాడిని. 2002 నుంచి 2010-12 వరకు చేసుకునేవాడిని. తర్వాత టీవీలో కొంచెం మంతెన్ రాజు గారి చూడడము, లేకపోతే ఈ బయట ఎక్కడైనా యోగా కార్యక్రమం చిన్నది ఎవరైనా ఏదైనా పెట్టినా అక్కడ వెళ్ళడం కానీ ఇట్లా చేస్తూ 2014-15 మధ్యలో హనుమాన్ వ్యాయామశాల కోటిలో ఉంది. బ్రిజ్భూషణ్ గారు మా మొదటి గురువు అనమాట. ఇప్పుడు హైదరాబాదు జంట నగరాల్లో ఉన్న యోగా టీచర్లందరికీ పుట్టిల్లు అని చెప్పొచ్చు అనమాట. అది 95% అక్కడే చేస్తుంటారు అందరూ స్టార్టింగ్ కోర్సు.
బ్రిజ్భూషణ్ పురోహిత్ ఆయన మా మొదటి గురువు ఆయన దగ్గర ఒక 3 months కోర్స్ చేశాను ఫస్ట్. ఓకే. మళ్ళీ అందులో ముందుకెళ్తూ రామకృష్ణ మఠంలో కొన్నాళ్ళు, తర్వాత డాన్ థెరపీ అని ఒకటి మన స్పైనల్ కార్డ్ సంబంధించి బోన్స్ సంబంధించింది. తర్వాత న్యాచురోపతికి ఎక్కువ ఇన్వాల్వ్, అంటే కోర్స్ చేయకపోయినా న్యాచురోపతి విధానం అంతా తెలుసుకోవడం జరిగింది. ఎక్కువ మంతెన రాజు గారి వల్ల వీడియోలు చూడడం కానీ, ఆయన దగ్గరికి వెళ్ళడం కానీ, 2010 నుంచి ఆయన ఆశ్రమానికి వెళ్ళడం, అక్కడ కొద్ది రోజులు ఉండటం, ఇటు విజయవాడ కావచ్చు, అక్కడ నిజామాబాద్ కావచ్చు, అక్కడ కొన్ని రోజులు ఉండటం. లాస్ట్ కరోనా టైంలో కూడా 2 years అక్కడ మనం మంత్లీ ఎవ్రీ సెకండ్ సాటర్డే వెళ్ళి ఎవ్రీ సెకండ్ సండే ఎవ్రీ మంత్ ఒక 2 years అలా ఫ్రీ సర్వీస్ ఇచ్చాం అక్కడ. కొన్ని మినిమం సామాన్ తీసుకెళ్ళి ఆ సండే రోజు సాటర్డే వెళ్ళిపోయి అక్కడికి సండే మార్నింగ్ 4:35 నుంచి నైట్ 9 అయినా 10 అయినా ఒక రోజులో 75-80 మందికి 1-to-1 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అట్లా చేయించామంట. ఆ రకంగా మనకి చాలా సంవత్సరాల నుంచి ఉన్నది కొంచెం ఇప్పుడు ఈవేళ రిలీఫ్ వచ్చిందండి అంటే తగిన బాణం ఇప్పుడు తగిలిన దానికి తగ్గడానికి అనే ఉదాహరణలు చాలా ఉంటాయంట. ఓకే. సో అంటే ఇప్పటి వరకు మీరు చాలా మందికి, వందలాది మందికి మీరు ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు మీకు కనపడే 2 రోపులు బెల్ట్లో కూడా ఇప్పటికి దగ్గర 3 నుంచి 4 వేల మందికి చేశాను వీటితోటి, ఈ రెండింటితోటి. ఓకే. ఈ బెల్ట్ రోపు కూడా 2016లో తీసుకున్నవి. 2016లో ఈ కనీసం ఈ 4-5 సంవత్సరాల్లో 3 నుంచి 4 వేల మందికి చేసి ఉంటాయి వీటితోటి. నెక్ పెయిన్ వాళ్ళకి అందులో కూడా 50%, 70% బెల్ట్ ద్వారా నెక్ పెయిన్, ఇలాంటి షోల్డర్ పెయిన్ 95%, 100% తగ్గిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడైనా మేము మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాం సార్, వీడియో కాల్తో చేసి ఇస్తాం అన్న వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. అంటే ఎక్కడెక్కడ వాళ్ళు వేరే ఊర్ల నుంచి, వేరే స్టేట్ల నుంచి కూడా ఉంటారు దీంతో చేయించిన వాళ్ళు. అందులో ఇప్పుడు దాకా చేయించిన వాళ్ళలో కూడా దగ్గర 80% వరకు ఫ్రీగా చేయించినవి ఉంటాయి అందరికి. ఓకే. అండ్ ఇంకొకటి అండి, ఈ నడు నొప్పి కానీ మెడ నొప్పి కానీ అంటే ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ మళ్ళీ వస్తుందండి, అదే చెప్పింది, జాగ్రత్తలే ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు గంట యోగా చేసాము వెళ్ళి మళ్ళీ వంగుంటున్నామంటే కాదు, నువ్వు ఎలా వంగోవాలి, ఎలా పడుకోవాలి, ఎలా కూర్చోవాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు కుర్చీ ఉంది మీకు, ఉదాహరణకి ఇక్కడే కనబడిపోతుంది, కుర్చీ ఉంది మీకు, ఎలా ఉన్నా నాకైతే కంఫర్టబుల్గా ఉందన్నమాట. స్లోప్ ఇలా ఉండాలి కిందకి ఎప్పుడు. ఓకే. ఇదే అక్కడ బయట ఇందాక మనం సోఫాలో కూర్చున్నాం, రాగానే రిసెప్షన్ దగ్గర సోఫాలో కూర్చున్నాం, అందరి ఇంట్లో సోఫాలు ఉన్నాయి. ఇప్పుడు కూర్చోగానే ఏమవుతుంది, ఇంత హైట్ ఉండదు, అది కిందకు ఉంటుంది, అది కూడా చాలా కుషన్ ఉంటుంది, కిందకి వెళ్ళిపోతుంది. మన ఈ పైనుంచి ఉన్న బరువు అంతా నడు మీద పడుతుంది, కాలు ఇలా ఉంటాయి సోఫాలు, ఆ బరువు ఇక్కడే పడుతుంది. అర్థమైంది మీకు పొజిషన్? ప్రాబ్లం రావడానికి అదే కారణం. సోఫాలు పరుపులు ఏదైతే సుఖంగా అన్ని వచ్చినాయో అవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకి పరుపు అంత దానివల్ల అంత నష్టం ఏముంది అనుకుంటాం మనం పడుకుని లేచిన తర్వాత పరుపు మామూలుగానే ఉంటుంది, అది అక్కడ గుంట పడినట్టు ఏం కనపడదు, అది పరుపు కాబట్టి. అదే పూర్వకాలంలో మడత మంచం పట్టి మంచమే పడుకుని చూడండి, ఓ 10 రోజులు పడుకునేసరికి సెంటర్ అలా గుంట అవుతుంది, అది గొయ్యి కిందకి వెళ్తుంది. కారణం ఏంటంటే ఈ పార్ట్లో మనకి సీట్ దగ్గర ఎక్కువ వెయిట్ ఉంటుంది, బాడీ వెయిట్ ఎక్కువ వెయిట్ ఇక్కడ ఉంటుంది, అందుకని అక్కడ గుంట అవుతూ ఉంటుంది రోజు రోజుకి. మనం పట్టిడి బిగించుకుంటూ ఉంటారు చూడండి, కొన్నాళ్ళకి నెలకు ఒకసారి అట్లా పట్టిడి బిగిస్తారు, లేకపోతే గుంటలో పడుకున్నట్టు ఉంటుంది. పరుపు మీద కూడా అదే జరుగుతుంది, కానీ మనం లేచిన తర్వాత ఆ గుంట కనపడదు అంతే. పరుపు పడుకున్నంతసేపు గుంటలోనే ఉన్నాం మనం పరుపు మీద, ఇది గమనించాం. అలాగే పిల్లో పెట్టుకోవడం, బయట కారు లేకపోతే బండి పైన కూర్చోవడం, ఇవే ఇంపార్టెంట్. ఇంత ముందు చెప్పిన లైఫ్ స్టైల్ అనేది ఉందో 5 విషయాల మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి. ప్రపంచం అంతా కూడైకి వస్తుందని తెలుసు, లైఫ్ స్టైల్ వల్లే రోగాలు వస్తున్నాయని, ఈ నొప్పులు స్ట్రెస్ అన్నీ వస్తున్న కారణం ఎక్కువ అదే ఉంటుంది పర్సంటేజ్ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ అనే దాన్ని 24 గంటల్లో మార్చడానికి మనం ప్రయత్నం చేయనక్కర్లేదు. ఈ 5 విషయాల కింద, ఈ 5 భాగాల కింద కేటాయించుకోవాలి, దాన్ని విభజించేసాం. ఇందాక చెప్పినవి నిలబడటం, కూర్చోవడం, పడుకోవడం, తినడం, ఆలోచించడం. ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఎలా తింటున్నాము, ఆ సీజన్కి తగ్గట్టుగా తింటున్నామా, మన శరీరానికి మన ఆహారాన్ని మన ఆకలికి తగ్గట్టుగా తింటున్నామా, తిన్నప్పుడు నీళ్ళు తాగకుండా ఉంటున్నామా, ఇంతే పాయింట్స్. ఫుడ్ గురించి ఎంతకంటే ఏం చెప్తే ఎంత చెప్పినా ఇంతే అవుతుంది, అంతే కదా. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎలా తింటున్నాం, బాగా నవ్వులు తింటున్నామా, నీళ్ళు తాగకుండా ఉంటున్నామా లేదా, మన ఆకలి తగ్గట్టుగా తింటున్నామా, ఇంతే అయిపోయింది 4-5 పాయింట్లు ఫుడ్ది. అలాగే ఆలోచనలు, అది ఇండివిజువల్, ఎవరి ఆలోచన వాళ్ళది, దాన్ని కంబైన్ చేయలేం, ఇద్దరిని కలపలేం వాళ్ళ ఆలోచనలు. ఆహారం పోతే మిగిలేదల్లా నిలబడేది, కూర్చునేది, హౌ టు స్టాండ్, హౌ టు సిట్, హౌ టు స్లీప్, ఎలా నిలబడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా పడుకోవాలి. అండ్ నడునొప్పి వస్తుంది అంటే సరిగ్గా కూర్చోకపోవడం వల్ల వస్తుంది. మీకు ఉదాహరణ ఇక్కడే సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పేస్తా చూడండి. ఇప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా కళ్ళ కట్టినట్టు కనపడుతుంది ప్రాబ్లం ఇంతకు వచ్చింది అని. సైటిక్ వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు దగ్గరికి, కాలంతా లాగుతుందండి పైనుంచి కిందకి, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, డాక్టర్ ఆపరేషన్ అంటున్నారు, అది చేస్తున్నాం, ఫిజియోథెరపీ చేస్తున్నాం, 4 రోజులు రిలాక్స్ అవుతున్నాం, మళ్ళీ మామూలు ఉంటుంది, ఇట్లా వస్తుంటారు. కారణం ఏంటంటే మీరు గమనించండి, బయట ఎక్కడన్నా 9-10 మంది కూర్చున్న జనంలో, ఎక్కడన్నా ఆఫీసుల్లో లేదా మీటింగ్లో ఎక్కడ చూసినా సరే కూర్చున్న వాళ్ళలో ఎక్కువ మంది కాలు మీద కాలేసుకు ఉండటం మనం గమనిస్తూ ఉంటాం.
అర్థమైంది మీకు? ఇందులో కూడా నేను పర్టికులర్ చెప్పాలంటే ఏమనుకోవద్దు, లేడీస్ని ఎక్కువ గమనిస్తూ ఉంటాం. కాలు మీద కాలు వేసుకోవడం చాలా మందికి అలవాటు. అవును. ఇప్పుడు మనకు 143 జాయింట్స్ ఉన్నాయి. ఈ ప్రతి జాయింట్ కూడా 2 mm గ్యాప్ ఉంటుంది. ఓకే. ఇట్లా అన్నామంటే సౌండ్ వస్తుందంటే అక్కడ గ్యాప్ ఉంది కాబట్టి సౌండ్ వచ్చింది. ఎయిర్ లాక్ అవుతుంది అక్కడ. ఓకే. ఆ ఎయిర్ రిలీజ్ అవ్వని బట్టి సౌండ్ వస్తుంది అక్కడ. ఇప్పుడు మళ్ళీ వెంటనే అంటే అందది అవును. ఒక గంట 2 గంటల తర్వాత మళ్ళీ ఇలా అంటే మళ్ళీ సౌండ్ వస్తుంది. మళ్ళీ అప్పటికి ఎయిర్ చేరుకుంటుంది అక్కడికి. ఆ గ్యాప్లో 143 జాయింట్స్కి 2 mm గ్యాప్ ఉంటుంది ఏ జాయింట్ అయినా. ఓకే. ఇక్కడ కాలు మీద కాలు వేయడం వల్ల ఏమవుతుంది, ఈ 2 mmది 8 mmకి వెళ్తుంది. స్ట్రెచ్ అయితే కదా కాలు పైకి వచ్చేది. అవునవును. అంతే కదా. ఇలా అన్నామంటే ఇక్కడ స్ట్రెచ్ వస్తేనే గ్యాప్ పెరిగితేనే కాలు పైకి వచ్చింది, ఈ కాలు పైకి ఈ కాలు వచ్చింది. అంతే కదా. ఈ 8 mm అనేది మనం రోజుల తరబడి నెలల తరబడి ఇలా అలవాటుగా కూర్చోవడం వల్ల కాలు మీద కాలు ఈ గ్యాప్ పెరిగింది ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళదు. ఎంత పెరిగిందో న్యాచురల్గా ఎంత ఉండాలో అంత పూర్తిగా వెనక్కి వెళ్ళదు. ఇప్పుడు ఒక రబ్బర్ తీసుకుని సాగదీస్తాం, కొంత సాగదీసిన తర్వాత మళ్ళీ నార్మల్ స్థితి రావాలంటే రాదు, కొంచెం సాగుతుంది, రోజు రోజు సాగదీస్తూ ఉంటే. అదే జరిగేది ఇక్కడ కూర్చునే విధానం అది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా సోఫాలు ఇలా కిందకి మోకాలు పైకి మన వెయిట్ అంతా లోవర్ బ్యాక్ మీద పడేటట్టు కూర్చుంటున్నాం. నిలబడే విధానం, పాదాలలో బయటికి పెట్టి లేకపోతే ఒక కాలు మీద నిలబడడం. అర్థమవుతుంది మీకు? పడుకోవడం, కూర్చోవడం, నిలబడడం, తర్వాత తినడం, ఆలోచించడం, వీటి మీద దృష్టి పెడితే లైఫ్ స్టైల్ అంతా ఇక్కడే ఉంది. ఈ 5 పాయింట్లోనే లైఫ్ స్టైల్ ఉంది అంటాను నేను. 24 గంటల్లో ఇవి దాటి మనం బయటికి వెళ్ళట్లేదు. ఏ పని చేసినా వీటిలోనే ఉంటాం. ఎస్, అవునండి. చాలా సంతోషం దుర్గా సురేష్ గారు, మీ విలువైన సమయాన్ని మా అందరి కోసం కేటాయించి ఆధారిత యోగా అంటే ఏంటి, అసలు యోగా ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా వచ్చింది తెలియజేసినందుకు, అలాగే ఈ నొప్పికి సంబంధించి మనం ఎలా కూర్చుంటున్నాం, ఎలా నుంచుంటున్నాం, మనం ఏం పనులు చేస్తున్నాం, అలాగే ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాల గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే అండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.